ప్రియమైనటువంటి దేవుని జనాంగమ మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మొదటిగా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వాక్యం బాగుందా లేదా, ఒకవేళ బాగుంటే ఏ మాట ద్వారా మీరు బలపడ్డారు అనేటటువంటి మాటలను కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. మరి మేము మీ దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశపడుచు ఉన్నాం. కనుక విషయాలను తెలియపరిచి మరి ఏదో విమర్శించే పద్ధతిలో కాకుండా దేవుని ప్రేమతో దేవుని మాటల గురించి మాత్రమే మీరు కామెంట్ రూపంలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానించాలని ఆశపడుచు ఉన్నాను. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రాముఖ్యంగా మరి ఇక్కడ చెప్పబడినటువంటి మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మరి ఇక్కడ దైవజనుడైనటువంటి యెషయా గారు తను చూచినటువంటి దర్శనము నిమిత్తం కొన్ని మాటలను తెలియపరిచాడు. అది ఏమిటి అంటే, మొదటిగానే ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మనం సమస్తమైనటువంటి ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాం, నివసిస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. ఆ మాటలను మరి తిరిగి వల్లించటం కూడా జరుగుతూ ఉంది. కనుక ఇక్కడ దైవజనుడైనటువంటి యెషయా గారు చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, అయ్యో 5వ వచనంలో చెప్పబడుతుంది, నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యగు యెహోవాను నేను కన్నులారా చూచి తినని అనుకుంటుని అని తెలియచేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియ దేవుని సంగమ, మనం ఆలోచన చేస్తే నువ్వు కావచ్చు, నేను కావచ్చు, లోకంలో ఉన్న మన చుట్టూ ఉన్న వారందరూ కూడా క్రైస్తవులు కారు. ఒకవేళ క్రైస్తవులు అయినప్పటికీ కూడా చూడండి, ఒక సామెత ఉంది, మెసు పూసి మారుడికాయ చేయడం అంటారు. అలాగనేంటంటే మన నివసించేటటువంటి ఆయా స్థలాన్ని పెట్టి లేదా ఆయా ప్రాంతాన్ని పెట్టి లేదా గ్రామాలు ఆ పట్టణాలను పెట్టి వాతావరణము అనుకూలంగా మనకి ఉండదు, వారికి ఉండదు. కనుక మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఒక్కొక్కసారి వారితో పాటుగా మాట్లాడుతూ ఉంటాం, వారి మాటలను వింటూ ఉంటాం, వారితో తిరిగి అదే మాటను వల్లిస్తూ ఉంటాం ఈ పెదాలతో. అది పాపమైన మంచిదైనా కనుక ఈ విషయాన్ని మనం ముందుగా గుర్తించాలి. అందుకే ఇక్కడ యెషయా గారు ఏమంటున్నారంటే, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను అని చెబుతూ అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్య నేను నివసించుచున్నాను అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఈయన అపవిత్రమైన మాటలు పలకపోవచ్చు, కానీ అక్కడ జరిగే విషయాలు ఏంటంటే అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుచున్నటువంటి ప్రజల మధ్య ఆయన నివసిస్తున్నాడు. అంతేకాదు అపవిత్రమైనటువంటి మాటలను పలుకుచున్నటువంటి వారితో ఈయన కలిసి ఉండడమే కాకుండా వారితో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈయన ఏమంటున్నాడంటే చాలా చక్కగా క్లుప్తంగా ఒకే మాటలో తెలియపరిచాడు ఆయన. ఏమిటి అంటే, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవుల గలవాడను. నేను మాట్లాడపోవచ్చు అపవిత్రమైనయే, కానీ మీరు మాట్లాడినప్పుడు నేను కూడా వాటిని అనుసరించవచ్చు. అందు గురించి తను ఏ సమయంలోనైనా, ఏ కోశాన, ఏ క్షణంలోనైనా నేను ఆ మాటలు మాట్లాడుతున్నానేమో, నా పెదాలతో వల్లిస్తున్నానేమో అని చెప్పేసి తనలో తాను ఆ మాటలను ఒప్పుకున్నాడు. ఇక రెండో విషయంగా చూస్తే, అలాంటి జనుల మధ్య నేను నివసించుచున్నాను కాబట్టి నేను పాపము చెయ్యాలని చెయ్యకపోయినా చేసుండొచ్చు. కనుక నేను నశించిపోయాను, నశించిన వారి మధ్యలో ఉన్నాను కనుక నేను కూడా నశించిపోయానని తన యొక్క ఆత్మ పరిశీలనతో ఆ మాటలను దేవుని ఎదుట తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాదు అక్కడ జరిగిన సన్నివేశం చూస్తే అక్కడికి ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే దేవునితో ఆ మాటలు చెప్పాడో, దేవుని ఎదుట ఒప్పుకున్నాడో, వెంటనే అక్కడ జరిగిన విషయం ఏంటంటే 6వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు అంటే, అక్కడ శరాపులలో
నొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయెను అని చెప్పి దేవుని దూత చెప్పటం తన చెవులతో విన్నాడు. అప్పుడు ఏం జరిగింది అంటే, ఈయన ఒప్పుకున్నాడు కాబట్టి, పశ్చాత్తాపం చెందాడు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం జరిగింది. నువ్వు నేను ఈ రోజున ఎలా ఉన్నాం? ఒప్పుకునేవారిగా ఉన్నామా? దైవజనుడు చెప్తే ఒప్పుకునేవారిగా ఉన్నామా? తోటి సహోదరుడు సువార్తికుడు చెప్తే ఒప్పుకునేవారిగా ఉన్నామా? లేదు, మన పాపాన్ని మనం ఎవరు చెప్పకపోయినా మనం గ్రహించగలుగుతూ ఉన్నామా? ఆలోచన చేద్దాం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ విధంగా జరిగిన తర్వాత దేవుడు అడుగుతూ ఉన్నాడు, నేను ఎవరిని పంపించాలి? ఎవరిని పంపేదను? మా నిమిత్తం అంటే దేవుడి నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీగా నేను విన్నాను అని చెప్తున్నాడు. ఎందుకంటే అంతవరకు దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఆయన గినిపించలేదని అక్కడ స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే అపవిత్రమైనటువంటి జనుల మధ్య నివసించాడు, అపవిత్రమైనటువంటి పెదాలతో ఉన్నాడు, అపవిత్రమైనటువంటి మాటలను తన నోటితో వల్లించాను అని తను ఒప్పుకున్నాడు. కనుక ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది గనుక ఆ అగ్ని నిప్పులతో పెదాలని కాల్చబడ్డాడు. కనుక ఇప్పుడు ఆయన పరిశుద్ధపరచబడ్డాడు. కనుక ఇప్పుడు దేవుని మాట స్పష్టంగా ఆయన చెవులో పనిచేయటం ప్రారంభించింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అక్కడ ఆయన చూసినట్లయితే, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము, నేను వెళ్తాను అంటున్న దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలను గ్రహించాలి, వినాలి, దాన్ని ఆలోచించాలి. ఆలోచించకపోతే నష్టపోయేది ఎవరంటే మనమే. కనుక ఇక్కడ ఆ విధంగా చెప్పాడు. ఏంటి, దీనికన్నా ముందు ఇంకొక మాట కూడా వాడాడు ఆయన దేవుడు. ఎక్కడంటే మత్తయి సువార్తలో మనం 28వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట కనిపిస్తుంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, వారికి సువార్తను ప్రకటించండి, నా శిష్యులుగా చేయండి, వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మీయుడి, అంతేకాదు యుగ సమాప్తి వరకు కూడా నేను మీకు తోడై ఉంటాను అని చెప్పాడు ఆయన. ఈ రోజు మన స్థితి ఎలా ఉంది, మనం ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉండగలుగుతూ ఉన్నాం? దేవుని పని చేయటానికి కానీ, దేవుని మాటలు వినటానికి కానీ, దేవునితో సహవాసం చేయటానికి కానీ, దేవుని మాటలు గ్రహించటానికి కానీ, అనుసరించటానికి కానీ మనం ఇష్టపడుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచిద్దాం. అందుకే అంటున్నాడు సామెతల గ్రంథంలో యొక్క సొలొమోను గారు ఏమంటున్నారంటే, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనిమ్ము అని సొలొమోనుతో దేవుడు చెప్పిన మాటను సొలొమోను గారు మనకు తెలియపరిచారు. అంటే దేవుని యొక్క మాటలను మనం విని, ఆ మాటలను గ్రహించి, ఆ మాటలను అనుసరించి తద్వారా నడుచుకుంటే నీ జీవితము ధన్యమవుతూ ఉంది. ఈ విషయాన్ని గమనించాలి ప్రియ దేవుని సంగమా. అంతేకాదు ఇంకొక మాట, ఆ మాటలోనే ఏం చెప్తున్నట్టు, నా ఆజ్ఞలను విని గైకొని ఎడల నీవు బ్రతుకుతువు. సామెతల గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. నా బోధకు చెవి ఎగ్గు, నా బోధను విను, నన్ను అనుసరించు, జ్ఞానాన్ని శోధించి వెతుకు అని చెప్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏ రోజైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా గ్రహించగలుగుతూ ఉన్నామా? పట్టుకోగలుగుతూ ఉన్నామా? ఆలోచించాలి ప్రియ దేవుని సంగమా. అందుకే అంటున్నాడు. అయితే ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. అప్పుడు యేసయ్య గారితో దేవుడు చెప్పిన మాట, నీవు పోయే ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. ఏం చేస్తారట? జనాలు వింటున్నారు దేవుని వాక్యాన్ని, కానీ ఏం చేస్తున్నారంటే గ్రహించుకుంటున్నారు. యేసు ప్రభు చెప్పిన బోధను గ్రహించలేదు, ఈ యొక్క ప్రవక్తలు చెప్పిన మాటలు గ్రహించలేదు, ఇంకెవరి మాటలు గ్రహిస్తారు? అందుకే యేసయ్యను పంపించుతూ ఏం చెప్తున్నాడంటే, మీరు వినుమట్టుకు విందురు గాని దానిని గ్రహింపకుందురు అని చెప్తూ ఉన్నారు. అంతేకాదు నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు అని చెప్తున్నాడు. అంతేకాదు వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించుమని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కనైనటువంటి మాట అండి. ఒక దేవుని బిడ్డగా, దేవుణ్ణి అంగీకరించిన నీవు, దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు, దేవుని కొరకు జీవిస్తున్న నీవు ప్రజల మధ్యలోనికి వెళ్ళి, లేదా నీ కుటుంబ సభ్యుల మధ్యలోనికి వెళ్ళి, నీ బంధువుల మధ్యలోనికి వెళ్ళి
నీ స్నేహితుల మధ్యలోనికి వెళ్ళి దేవుని గురించి నిజదేవుడు ఆయనే అని ఒక్క మాట చెప్తే చాలు. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదనే నియమాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, నీకెంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్కడా 100 మందా? ఆయన చెప్పింది ఒక మాట, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని చెప్తున్నాడు. కానీ మనం పేరుకి దేవుడు అని చెప్తూ ఉన్నాం, దేవుడిని ఆరాధించటం లేదు, దేవుడిని గణపరచటం లేదు, దేవుడిని కొనియాడబడటం లేదు. కారణం ఏంటి అంటే నువ్వు ఆరాధిస్తున్నానని చెప్పుకుంటున్నా కానీ నిజ దేవుడిని నువ్వు ఆరాధించటం లేదు, నీకు నచ్చిన దానిని ఆరాధిస్తూ ఉన్నా. అందుకే 115వ కీర్తనలో కూడా చెప్తున్నాడు, నువ్వు ఆరాధించి వాటికి సాగిల పడుతూ ఉన్నా, బాగానే ఉంది, కానీ వాటి వంటి వాడివే నువ్వని చెప్తూ ఉన్నాడు. కనుక ఈ విషయాలను మనం గమనించి ప్రాముఖ్యంగా యెషయా గారు చెప్పినట్లుగా, అయ్యో నేను అన్యజనుల మధ్యలో ఉన్నాను, దేవుణ్ణి ఆరాధించిన వారి మధ్యలో ఉన్నాను, అపవిత్రమైనటువంటి పెదాలు గల వాడను, నేను అపవిత్రమైన పెదాలు గల జనుల మధ్యలో నివసిస్తూ ఉన్నాను. అయ్యో నేను నశించిపోతేనే, నేను పాపము చేశానని నువ్వు ఒప్పుకొని నీ ఎడల దేవుడు నిన్ను క్షమిస్తాడు, రక్షిస్తాడు, దీవిస్తాడు. ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.